హలో అండి. రోజు ఒకటే బిర్యానీ కాకుండా మనం ఎక్కువ చికెన్ బిర్యానీ వేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా కొంచెం వెరైటీగా చేశాననమాట. మిల్ మేకర్‌తో బిర్యానీ చాలా బాగొచ్చింది. పొడి పొడిలాడుతూ ఎంత బాగొచ్చిందో చూడండి. అలాగే చల్లారిపోయినా బావుంటది. వేడి మీదైనా బావుంటది. చిన్న పిల్లకాయలైతే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. అది ఎలా చేయాలో చెప్తాను, వచ్చేయండి. ఏం లేదు, ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో ఒక 5, 6 వెల్లుల్లిపాయలు, అలాగే ఒక ఎర్రగడ్డ, 4, 5 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక అల్లం ముక్క, అలాగే వచ్చేసి 4, 5 టమోటాలు, 4 కానీ 3 కానీ టమోటాలు అన్నీ వేసుకొని పేస్ట్ లాగా కొట్టుకొని పక్కన పెట్టుకున్నాము. ఆ తర్వాత ఇంకొక దబర పెట్టుకొని ఈ మిల్లి మేకర్లు మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకొని ఆ వేడి నీళ్ళలో ఒక అర్ధగంట సేపు పక్కన పెడదాము. ఆ తర్వాత ఒక బాణట్లు ఒక దబర తీసుకొని మనం బిర్యానీకి ఏ అయితే మసాలాలన్నీ వేసుకుంటామో జీలకర్ర, సోపు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, అనస పువ్వు అన్నీ కూడా వేసుకొని ఆ తర్వాత మనం సన్నగా కోసుకున్న ఎర్రగడ్డలు కూడా ఒక ఎర్రగడ్డ కూడా వేసుకొని ఎర్రగడ్డ అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ అనేది ఎర్రగడ్డలు మంచిగా ఫ్రై అయితేనే ఆ ఫ్లేవర్ అనేది రైస్కి మంచిగా పడుతుందన్నమాట. చాలా బాగుంటుంది. ఈ మిల్లి మేకర్లు అయితే ఇప్పుడు చల్లారిపోయినాయి కదా, మంచిగా వడార్చుకొని నీళ్ళన్నీ వత్తేసుకొని అవి కూడా పెట్టి ఇప్పుడు ఎర్రగడ్డల్లో వేసేసి ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఒక 5, 6 నిమిషాలు మంచిగా కలుపుకుంటూ అడుగంటుకోకుండా ఇలా కలుపుకోవాలి. నూనెలో మిల్లి మేకర్లు వేగితే చాలా బాగుంటుంది. అలాగే ఈ వేగిన తర్వాత కొంచెం మిరప్పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం వచ్చేసి బిర్యానీ మసాలా, అలాగే గుప్పెడు కొత్తిమీర, పుదీనా కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు వేగిన తర్వాత టమోటా మన పేస్ట్ అయితే కొట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి అది కూడా మంచిగా వేగినాక ఇవన్నీ కూడా వేసేసుకొని నేనైతే క్యాప్సిన్ 3 రకాలు వేసాను. నా దగ్గర ఉన్నాయని వేసాను. మీ ఇష్టం, అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అవి కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఎంత బియ్యం తీసుకున్నామో దానికైతే నేను గ్లాస్కి వచ్చేసి 1/2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అలా అన్ని వాటర్ కూడా పోసుకొని ఉప్పు అంతా సరిపోయిందా చూసుకొని వాటర్ మంచిగా తెల్లిన తర్వాత ఈ రైస్ కూడా వేయాలి. మంచిగా వాటర్ తెల్లినాకనే రైస్ వేయాలి. అప్పుడే రైస్ అనేది మంచిగా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఇలా రైస్ వేసి మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మంచిగా మంట పెద్దది పెట్టుకొని అలా వదిలేసామంటే కొంచెం అన్నం ఉడుకుతుంది. ఇలా సగం ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేసి ఒక 15 నిమిషాలు వదిలేసామంటే పొడి పొడిలాడుతూ చాలా టేస్టీ రైస్ అయితే పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. అలాగే వీడియో ఎవరికైనా ఉపయోగం ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కూడా నచ్చుంటే ఒకసారి ట్రై చేయండి. ఓకే, బాయ్.